హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. సో ఇన్ని రోజులు నేను ఒక 3-4 వీడియోస్ అయితే నా అన్వేషణ అండ్ బయ్యా సన్నీ యాదవ్కి ఏదైతే ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ అయితే జరుగుతుందో వాటి గురించి అయితే నేను వీడియోస్ అయితే చేశాను. ఈవెన్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బయ్యా సన్నీ యాదవ్కి ఫేవర్గానే చేశాను. బట్ ఈరోజు నా ఛానల్ పరంగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యూవర్స్ అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఎందుకనంటే నా అన్వేష్ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి. ఈవెన్ దాంట్లో కూడా బయ్యా సన్నీ యాదవ్ గురించి నేను ఏదో ఫర్గా చేశానని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ కాకపోతే బయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే ఏదో వీడియోస్ ప్రమోట్ చేస్తున్నాడు, వీడియోలో బెట్టింగ్ యాప్స్ గురించి అని చెప్పేసి నేను ఇంతకుముందు ఏదైతే చేశానో, బట్ నేను అదైతే పూర్తిగా అయితే యాక్సెప్ట్ చేయలేను. కానీ కాకపోతే నా అన్వేషణ ఏదైతే చేస్తున్నాడో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు, వీటి వల్ల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతున్నారని చెప్పేసి ఏదైతే చెప్పాడో అది మాత్రం వాస్తవం. ఎందుకని అంటే నేను స్వయంగా ఈ వీడియోస్ ఏదైతే బయ్యా సన్నీ యాదవ్కి ఫర్గా నా అన్వేషణకి వ్యతిరేకంగా ఒక 3-4 వీడియోస్ చేశాను. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఒక పర్సన్ అయితే చాలా అప్పుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా కూరుకుపోయేసి ఈవెన్ సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళిపోయాడు. సో దాన్ని అయితే నేను తీవ్రంగా మనస్తాపం అయితే చెందాను. సో అందుకనేసే ఎవరైనా ఒక మాట చెప్తారు కదా, సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవడైనా ఒకటి చెప్తే వినరు. సో అలాగే నా అన్వేషణ చెప్పినప్పుడు కూడా నేను అలా వినలేదు. సో నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్ విషయంలో నేను చేశాను కాబట్టే నేను చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే యూట్యూబర్లని ఖచ్చితంగా ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. అందుకని అంటే నా అన్వేషణ చెప్పేది చాలా కరెక్టు అన్న. నా అన్వేష్ గారు, మీకు దయచేసి మీకు ఎగనెస్ట్గా ఒక 3-4 వీడియోస్ ఏదైతే చేశానో నేను ఈ వీడియో ముఖంగా నా వీడియోస్ కానీ లేకపోతే మీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ముఖంగా నేనైతే క్షమాపణ చెప్తున్నాను. ఎందుకని అంటే ఎవరైనా సరే ఈ భారతదేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువత అయితే బెట్టింగ్స్ వల్ల చాలా అయితే నష్టపోతుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నేను రియలైజ్ అయిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సో ఈ వీడియో ముఖంగా మీకైతే నేను సారీ చెప్తున్నాను. ఇంకెంతకన్నా అయితే నేనేం చెప్పలేను. దాంతోపాటు ఏదో నేను బయ్యా సన్నీ యాదవ్కి ఫర్గా వీడియోస్ చేశానని అంటే నేను ఓన్లీ ఒకే ఒక్క దానికోసం అంటే నేనేమనుకున్నానంటే బయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే కాదు ప్రమోట్ చేసేది బెట్టింగ్ యాప్స్ని, మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా. సో ఓన్లీ బయ్యా సన్నీ యాదవ్ మీద మాత్రమే మీరు అలిగేషన్ చేయడం దేనికి అని చెప్పేసి మాత్రమే నేను వీడియోస్ అయితే చేశాను. కానీ ఎవరైతే అదేదో అంటారు కదా, తులసివనంలో ఒక గంజాయి ఒక్క మొక్క ఉన్నా కానీ మొత్తం చేను మొత్తం నాశనం అయిపోద్ది అన్నట్టు ఎవరైనా సరే అంటే బయ్యా సన్నీ యాదవ్ గారిని నేను అలా అయితే పోల్చట్లేదు. కాకపోతే ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కరు ప్రమోట్ చేసినా కానీ సో మన సమాజం అనేది చెడిపోతుందనే మీ ఎయిమ్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్టు. సో మీకు నేను ఎగనెస్ట్గా వీడియోస్ చేసిన దానికి ఈ వీడియో ముఖంగా అయితే మీకు సారీ చెప్తున్నాను. సో దయచేసి నా అన్వేషణ ఫ్యాన్స్ అండ్ బయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్ కూడా నేను ఇప్పుడు వరకు ఫర్గా వీడియోస్ చేశాను కదా. సో నాకైతే బయ్యా సన్నీ యాదవ్ మీద ఎటువంటి ద్వేషం కానీ లేకపోతే ఎందుకంటే నేను బయ్యా సన్నీ యాదవ్ ఫ్యాను కాదనట్లేదు. కాకపోతే నా అన్వేషణ ఏదైతే చెప్పాడో ఆ పాయింట్ అనేది కరెక్ట్. ప్లస్ నేను ఇప్పుడు ఇంత రియలైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ చాలా ఇబ్బంది పడి బాధపడుతున్నాడు కనుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దయచేసి నా అన్వేషణ ఫ్యాన్స్, నేను ఇంతకుముందు నా అన్వేషణ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే బయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్ కూడా
భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్లో నేను ఒకడిని. బట్ కాకపోతే భయ్యా సన్నీ యాదవ్ చేసే రైడ్స్కు అండ్ మోటో వ్లాగింగ్కు మనందరం ఫ్యాన్స్ కాదనట్లేదు. కాకపోతే భయ్యా సన్నీ యాదవ్ చేసే బెట్టింగ్ యాప్స్ని అయితే దయచేసి ప్రమోట్ చేయడం ఆపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నాలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే కోరుకుంటారు. సో ఈ రోజుకైతే నేనైతే వీడియో ముఖంగా కరెక్ట్గా ఏదైతే ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో ఇన్ని రోజులైతే నేను వీడియో చేసిన దానికి నేను ఈ వీడియో ముఖంగా అయితే అన్వేష్ గారికి అయితే సారీ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అన్వేషణ ఫ్యాన్స్ నా వీడియో పరంగా ఎవరైతే నా మాటలకి నేను చేసిన వీడియోస్కి బాధపడి ఉంటే దయచేసి అయితే నన్ను క్షమించండి. సో నెక్స్ట్ వీడియో కూడా నేను ఈ కాంట్రవర్సీ గురించి అయితే చేయదలుచుకోవట్లేదు. ఎందుకనంటే ఈ కాంట్రవర్సీస్ ఇంతటితో ముగించాలి అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ గారికి అలాగే అన్వేషణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే మీరిద్దరూ బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యూట్యూబ్ తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే. ఎందుకంటే ఒకరు ట్రావెలింగ్ పరంగా ఇంకొకరు మోటో బ్లాగ్ పరంగా మీకన్నా తోపులు ఇంకొకరు లేరు. ఎందుకనంటే ఇద్దరు కూడా ఇప్పుడు కాంట్రవర్సీల్లో మీరు భయ్యా సన్నీ యాదవ్ గారిని అన్వేషణ గారు తిట్టినా లేకపోతే అన్వేషణ గారిని భయ్యా సన్నీ యాదవ్ తిట్టినా వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఇదంతా కాంట్రవర్సీలు ఇంకా ఆపుతారని అయితే నేను కోరుకుంటున్నా. అలాగే మీ ఇద్దరు ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. కానీ నేను రియలైజ్ అయిన దాన్ని బట్టి బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయకండి. మన తెలుగు రాష్ట్రాల యువతని, మన భారతదేశాన ఉండే యూత్ని అయితే పాడు చేయొద్దు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపితే మీ వల్ల అట్లీస్ట్ 10% యూత్ అయినా మారితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా నెక్స్ట్ ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో లేదో అది మీ పర్సనల్, మీ విషయం, మీకు వదిలేస్తున్నాను. సో నేనైతే ఈ వీడియో పరంగా అన్వేషణ గారికి నేనైతే వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ముఖ్యంగా నేను ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్లో వీడియోస్ చేశానో వాళ్ళందరూ నా మీద పెట్టిన నెగిటివ్ కామెంట్స్ కూడా నేను బాధపడలా. ఎందుకనంటే నేను అంతగా ఇష్టపడ్డ భయ్యా సన్నీ యాదవ్ని. కాకపోతే రీసెంట్గానే ఈ వీడియోస్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బంది పడి ఈవెన్ సూసైడ్ చేసుకునే స్థాయికి పోయాడు. కాబట్టి సో నేను సెల్ఫ్గా రియలైజేషన్ అయ్యి నేను చెప్తున్నాను, భయ్యా సన్నీ యాదవ్ దయచేసి మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపండి. అన్వేషణ గారు చెప్పినట్టే ప్రమోట్ చేయడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. షాపింగ్ మాల్స్, జ్యువెలరీస్, లేకపోతే ఈవెన్ లోకల్లో ఉండే, లేకపోతే మీరు ఇంటర్నేషనల్ రైడ్ చేస్తున్నారు కదా అక్కడ దాని పరంగా ఏదైనా ఈవెన్ మన తెలుగు వాళ్ళకు జాబ్స్ పరంగానో లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్ళి ఇలాంటివి చేయండి అన్వేషణ గారు చెప్పినట్టు. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే ఆపండి. ఈ వీడియో దయచేసి అన్వేషణ ఫ్యాన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా నా మీద నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెట్టారో దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియో పరంగా క్షమాపణలు అయితే చెప్తున్నాను. దయచేసి నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. దయచేసి నన్ను అయితే క్షమించండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.